ఫ్రెండ్స్, మనందరికీ కుబేరుడు గురించి తెలిసి ఉంటుంది. కుబేరుడు ధనానికి అధిపతి. అయితే నిజానికి కుబేర అనుగ్రహం ఉంటే ఆ ఆ ఇంట్లో ధనానికి లోటు లేదు అంటుంటారు. అందుకనే కుబేర దీపాలు పెట్టటము, కుబేర ముగ్గులు వేయటము, కుబేరుడు మంత్రాన్ని, యంత్రాన్ని తెచ్చుకుని అది జపిస్తూ ఉండడం మనం నిజంగా చూస్తూనే ఉంటాం. అయితే నిజానికి కుబేరుడు కొన్ని రాసుల వాళ్ళ మీద చాలా ఎక్కువగా అనుగ్రహం చూపిస్తాడట. అయితే అది కూడా ఏకంగా 3 రాసుల వాళ్ళకి, 4 రాసుల వాళ్ళకి అది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే నిజానికి ఎవరిపై అయితే కుబేర అనుగ్రహం ఉంటుందో వారి జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులైతే ఉండవు. ఆర్థికంగా బలంగా ఉండడమే కాకుండా సమాజంలో గౌరవం, ప్రతిష్ట పొందుతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారిపైన కుబేర దేవుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. కుబేరుణ్ణి ప్రత్యేక ఆశీస్సుల కారణంగా జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు పొందుతారు. అంతేకాదు వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఈ సందర్భంగా ఏ రాసుల వాళ్ళకి ఏ రకంగా ప్రత్యేకమైన ఒక అనుగ్రహం ఉంటుందనేది చూడాలి. నిజానికి హిందూ మత విశ్వాసాల ప్రకారం యక్షకులకు రాజైన కుబేరుడిని సంపదకి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తారు. ఎవరిపై అయితే ఆయన అనుగ్రహం ఉంటుందో అది చాలా అద్భుతమని చెప్పుకోవాలి. దానిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు శుక్రుడి ప్రభావంతో చాలా ప్రశాంతంగా, స్థిరంగా, స్వభావరీత్యా అంకిత భావంతో ఉంటారు. శుక్రుడిని సంపద, అందం, భౌతిక సుఖాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు ఈ రాశి వారంటే కుబేరుడికి ఎంతో ఇష్టం. కుబేరుడి అనుగ్రహంతో ఈ రాశి వారి ఆర్థిక పరమైన మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వీరికి డబ్బు ఎలా సంపాదించాలో, ఎలా ఆదా చేయాలో కూడా చాలా బాగా తెలుసు. వ్యాపారం, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ లేదా లగ్జరీ, అలాగే క్లబ్బులు, పబ్బులు ఇలాంటివి కూడా స్థాపించేది వృషభ రాశి వారే. కుబేరుడి దయ వల్ల వీళ్ళకి ఆకస్మిక ధనలాభం పొందుతారు. వీరి జీవితంలో తరచుగా సౌకర్యవంతమైన, విలాసవంతమైన, గౌరవప్రదమైన జీవితం ఉంటుంది. అంతేకాదు వృషభ రాశి వారికి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చే లోపు ఏదో ఒక రకంగా వాళ్ళకి అదృష్టం అనేది వరిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా అయ్యో డబ్బులు అయిపోతున్నాయి అని మదన పడే లోపు వాళ్ళకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళ కుర్ర జీవితంలో అంటే వాళ్ళ యవ్వనంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ 20లు, 25, 30ల్లో ఉన్నప్పుడు ఇది పెద్ద తెలియకపోవచ్చు కానీ వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తున్నప్పుడు ఇది చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది, కనిపిస్తుంటుంది. వృషభ రాశి వారికి భార్య తరఫు నుంచి కన్నా కూడా వాళ్ళ స్వశక్తితో ఎక్కువగా పైకొస్తారు. అయితే కర్కాటక రాశి వారి గురించి చెప్పాలి అంటే చంద్రుడి ప్రభావంతో వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. కుబేరుడికి ఈ రాశి వాళ్ళంటే చాలా ప్రీతికరం. ఎందుకంటే వీరు సంపదతో పాటు విధులకు కూడా మానవ సమాన ప్రాముఖ్యత ఇస్తారు. కుబేరుడి ఆశీస్సుల కారణంగా వీరు డబ్బు కొరత అనేది ఎదుర్కోరు. కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. దాన ధర్మాలలో అందరికంటే ముందుంటారు. అయితే మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతూ ఉంటుంది రోజు రోజుకి. అంతేకాదు వీరికి లక్ష్మీ కుబేరుల సంయుక్త ఆశీస్సులు లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారి గురించి చెప్పాలి అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకున్న రాశి గురించి కానీ, తెలుసుకోబోతున్న రాశులు అంటే మొత్తం 4 రాశులు ఏదైతే కుబేర అనుగ్రహం ఉంటుందో మనం చూసాం కదా. అయితే ఈ 4 రాశుల వాళ్ళే కాదు, 4 రాశుల లగ్నాల వాళ్ళు కూడా. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్యా రాశి, కర్కాటక లగ్నం అని అంటారు. అలాంటి లగ్నం ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట. ముఖ్యంగా రాశి మీద ఎక్కువగా వాళ్ళకి ఫలితం ఉంటుంది. లేదనుకుంటే లగ్నం ఉన్నా కూడా వాళ్ళకి మంచి ఫలితాలు దక్కుతాయి. ఇక తదుపరి రాశి తులారాశి. అసలు తులారాశి అంటేనే విలాసవంతమైన రాశి. ఈ రాశి వారికి కుబేర అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు ఆలోచనలతో పరిణితి చెందుతారు. తులారాశి వాళ్ళు ఎప్పుడో ఒక్క కాలంలో అంటే వాళ్ళ జీవితం మొత్తంలో ఒక 3 ఏళ్ల పాటో, ఒక 5 ఏళ్ల పాటో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు కానీ, ఆ తర్వాత వాళ్ళ ఊహించనంత డబ్బు, ఆ తర్వాత వాళ్ళు అసలు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యం వాళ్ళకి దక్కుతుంది.
వీరు తమ సామర్థ్యంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు. వీరి వ్యక్తిత్వం చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆర్థిక పరంగా వీళ్ళు అనేక అవకాశాలని అదృష్టం ద్వారా పొందుతారు. వీళ్ళకి టాలెంట్ కన్నా ఎక్కువ అదృష్టం వీళ్ళని వరిస్తుంది. అంటే ఉదాహరణకి మీకు 10th క్లాస్ చదివే టాలెంట్ ఉందనుకోండి, మీ అదృష్టం మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివిస్తుంది అనమాట. అలాగా. అయితే ఇక కుబేరుడు ఆశీస్సులు వీరికి ఆదాయ వనరులను విపరీతంగా పెంచుతుంది. ఒకవైపు నుంచి రావాల్సిన ధనం 10 వైపుల నుంచి వస్తూ ఉంటుంది. అంతేకాదు, వీళ్ళు ఆ డబ్బు సంపాదించాలి అన్న ఒక తాపత్రయం వీళ్ళని ఎక్కువగా మంచి దారుల వైపు నడిపిస్తాయి. అంతేకాదు, ఎప్పుడు కూడా వీళ్ళు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉదాహరణకి వీళ్ళ చేతిలో ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, వీళ్ళ విలాసం ఎలా అదృష్టంలా వస్తుందంటే 10,000 రూపాయల విలాసవంతమైన జీవితాన్ని గడిపేటట్టుగా తులారాశి వాళ్ళకి వస్తుందన్నమాట. అంటే అంత సౌకర్యవంతమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. అందుకని తులారాశి వాళ్ళకి కూడా కుబేరుని యొక్క అనుగ్రహం వచ్చినట్టే. ఇక ఆ తర్వాత చిట్ట చివరి రాశి ఏమైనా ఉందంటే అది ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటే, ధనుసు రాశి వారి గురుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కుబేరుడు ఎవరితో అయితే కలుస్తాడో వాళ్ళ ఒక్క యోగాన్ని కూడా అది మంచి అదృష్టంగా మారుస్తాడు. ఉదాహరణకి కన్యా రాశి వారికి బుధ గ్రహం అనేది అధిపతి. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, చురుకుగా, చలాకీగా, ఆకర్షణీయంగా ఉంటారు అనేవాళ్ళు అనమాట. అయితే అలాంటి వాళ్ళతో కుబేర యోగం కలిసింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలివితేటల పరంగా ఐశ్వర్యం వస్తుంది. ఇక ధనుసు రాశి వారికి గురుడు ప్రభావంతో ధైర్యమే కాకుండా మంచి ముందు చూపు కలిగిన వాళ్ళై ఉంటారనమాట. ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. ఎక్కడా కూడా దర్జా మర్చిపోయి లేకపోతే వేరే విధంగా ఆలోచించకుండా చాలా హుందాగా ప్రవర్తిస్తారు. ఏ ఆలోచన చేసినా ఇవాల్టి గురించి కాదు, రేపటి రోజున ఎలా ఉంటుందని తెలుసుకుంటారు ధనుసు రాశి వారు. విశ్వాసం కలిగి ఉంటారు. కుబేరుని ఆశీస్సులతో జీవితంలో డబ్బు కొరత అనేది ఎదుర్కోరు. అయితే కాలం గడిచే కొద్దీ వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వీరికి తమ ఆదాయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు. వీరి జీవితంలో ఎక్కువ కాలం సంతోషంగానే ఉంటారు. కాకపోతే వీళ్ళ జీవితంలో కుబేరుడి యొక్క అనుగ్రహం కన్నప్పటికీ కూడా వీళ్ళ లైఫ్లో గురు ప్రభావం, అలాగే కుజ ప్రభావం, ఇంకా చెప్పాలి అంటే కుబేరుడి అనుగ్రహంతో వీళ్ళు సాధించి ధైర్యంగా రిస్క్ తీసుకునే గుణం కలిగిన వాళ్ళు. ఇలాగా ఒకటి కాదండి, కుబేరుడి అనుగ్రహం ఉంటే వాళ్ళకి సకల భోగాలు వస్తాయన్నమాట. మరి మీరు కూడా కుబేర యోగాన్ని పొందుతున్న రాశుల్లో మీ రాశి కూడా ఉందా? అయితే మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి.